నమస్తే. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అండ్ టీసాట్ ప్రేక్షకులకి ఈరోజు ఎపిసోడ్లో మనం 2021 ఫిబ్రవరికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక అంశాల గురించి చర్చిద్దాం. సో ఇవి ఓన్లీ ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రమే, అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో ఫిబ్రవరి 2020 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్లో ఫస్ట్ వన్ బీడిఎల్ ఒప్పందం అనే అంశం నాకు ప్రధానంగా కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీడిఎల్? ఇటీవలి కాలంలో ఎగ్జామ్స్లో అబ్రివేషన్స్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2016 తెలంగాణ గ్రూప్ 2లో ఇటీవల ప్రజలు ఎక్కువగా ఎల్టీఈ మొబైల్స్ వాడుతున్నారు, ఎల్టీఈ అనే పదాన్ని విస్తరించండి అని క్వశ్చన్ అడిగాడు. ఎల్టీఈ మీన్స్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. సో ఇటీవల వివోఎల్టీఈ కూడా వాడుతున్నారు, వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. అండ్ 2017 తెలంగాణ ఎఫ్ఆర్ఓలో ఎల్ఏఎన్ అనే పదాన్ని విస్తరించండి అన్నాడు, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అండ్ 2019 మార్చి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో సో పిఎం కుసుమ్ను విస్తరించండి అన్నాడు, అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. అలాగే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నేత అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది, దాన్ని విస్తరించండి అన్నాడు, అంటే నేషనల్ ఎలక్టోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్ అని అంట. సో ఇక్కడ అబ్రివేషన్స్ మనం చదువుతున్నప్పుడే జాగ్రత్తగా పరిశీలించాలి. బీడిఎల్ మీన్స్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్గా బెంగళూరులోని యలహంక దగ్గర ఏరో ఇండియా 2021 13వ ఏరో ఇండియా 2021 అనే ఒక వైమానిక ప్రదర్శన జరిగింది. దానిలో యూకే, కెనడా, బల్గేరియా లాంటి దేశాలకు చెందిన 12 సంస్థలతో బీడిఎల్ వాళ్ళు ఒక ఒప్పందం 12 ఒప్పందాలు చేసుకున్నారు. ఏంటి మామూలుగా బీడిఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారతదేశంలో క్షిపణుల ఉత్పత్తి లక్ష్యంగా, డిజైనింగ్ లక్ష్యంగా మనకి బీడిఎల్ అనేది 1970లో హైదరాబాద్లో ఏర్పడింది. దీనికి ప్రస్తుతం కమాండోర్ సిద్ధార్థ మిశ్రా సో చైర్మన్ అండ్ ఎండీగా పనిచేస్తున్నాడు. సో ఈ సంస్థ క్షిపణుల ఉత్పత్తి కోసం మొత్తం 12 సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ అల్ అమల్ ఉపగ్రహ ప్రయోగం అని అన్నాడు. అల్ అమల్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందినటువంటి ఒక ఉపగ్రహం. అంగారక గ్రహం పైకి దీన్ని వీళ్ళు ప్రయోగించారు. సో మనది భూగ్రహం, అది అంగారక గ్రహం, అది వేరే గ్రహం. సో అరబ్ దేశాల చరిత్రలోనే నాట్ ఓన్లీ యుఏఈ, సౌదీ, ఖతార్ ఏదైనా తీసుకోండి, అరబ్ దేశాల చరిత్రలోనే తొలి గ్రహాంతర ప్రయోగం అనేది ఇదే అల్ అమల్. సో దీన్ని 2020 జూలై 19న యుఏఈ జపాన్ సహాయంతో ప్రయోగించి భారతదేశంలో తుంబా కేంద్రంగా విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అండ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, లేదా దాన్నే షార్ అంటున్నాం, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ ఏ విధంగా ఉంటాయో, అమెరికాలో కేప్ కెనడీ, కేప్ కెన్నరవాల్ అంతరిక్ష కేంద్రాలు ఏ విధంగా ఉంటాయో, జపాన్లో ఉన్న ఒకానొక అంతరిక్ష కేంద్రం తనేగషీమా. సో తనేగషీమా అంతరిక్ష కేంద్రం నుంచి 2020 జూలై 19న ప్రయోగించారు. సో ఇది 7 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2021 ఫిబ్రవరి 9న అంగారక గ్రహం చుట్టూ ఉండే కక్ష ఉంటుంది కదా, దానిలో చేరింది. సో అంటే లక్ష్యాన్ని రీచ్ అయిందన్నమాట. సో ఇది అంగారక ప్రయోగం. మార్స్ అంట, అంగారకునే మార్స్ కుజుడు అని కూడా పిలుస్తుంటారు. మామూలుగా మార్స్ మట్టిలో రెడ్ ఆక్సైడ్ అనే ఖనిజం ఎక్కువగా ఉంటుంది, అందుకని మార్స్ ఎరుపు రంగులో కనిపిస్తుంది, అందుకే దాన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. సో అలాగే మార్స్ అత్యంత ధూళితో కూడిన గ్రహం కూడా అదే. సో దానికి 2 ఉపగ్రహాలనే ఫోబోస్, డెమోస్ అని. సో అవి సహజ ఉపగ్రహాలు, మనం పంపించేది కృత్రిమ ఉపగ్రహం. సో ఇప్పుడు నాట్ ఓన్లీ యుఏఈ, ఇదే అంగారక గ్రహం పైకి జస్ట్ ఒక వీక్ డేస్ తేడాలో మనకు చైనా వాళ్ళు కూడా ఒక ప్రయోగం చేశారు, దాన్ని తియాన్వెన్ 1 అంట. తియాన్వెన్ 1 సో మనకి యుఏఈ వాళ్ళు జూలై 19న ప్రయోగిస్తే, సో చైనా పీపుల్ లాంచ్డ్ ఆన్ జూలై 23rd ఇన్ 2020. సో యుఏఈ వాళ్ళు జూలై 19న ప్రయోగిస్తే వాళ్ళ ఫిబ్రవరి 9న రీచ్ అయింది, అది అల్ అమల్. సో చైనా వాళ్ళది జూలై 23న ప్రయోగిస్తే ఫిబ్రవరి 10న రీచ్ అయింది. సో దీనికోసం వాళ్ళు లాంగ్ మార్చ్ 1 అనే ఒక వాహక నౌకను ఉపయోగించి దాన్ని పంపించడం జరిగింది. భారత్ కూడా గతంలోనే సో మనకి అంగారక గ్రహంపై ప్రయోగం చేసింది.
దానే మంగళయాన్ అంటాం, లేదా మామ్ అంటాం. మామ్ మీన్స్ ఎంఓఎం. మామ్ అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్, ఎంఓఎం మామ్ అని పిలుస్తుంటారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి 2014 నవంబర్ 5న ప్రయోగించారు. మనం 2014 నవంబర్ 5న ప్రయోగిస్తే అది 2013 నవంబర్ 5న ప్రయోగిస్తే 2014 సెప్టెంబర్ 24న రీచ్ అయింది. సో 10 months జర్నీ చేసింది. బట్ చైనా అండ్ యుఏఈ పీపుల్ ఓన్లీ 7 months. తొలి ప్రయత్నంలోనే మార్స్ని చేరిన ప్రపంచంలో ఏకైక దేశం మనదే. సో దానికి 2015లో అమెరికా స్పేస్ పైనీర్ అవార్డు కూడా వచ్చింది. సో మామూలుగా చైనా వాళ్ళు, యుఏఈ వాళ్ళు ప్రయోగించిన ఈ ఉపగ్రహాల లక్ష్యం ఏంటంటే అంగారక గ్రహం పైన నివాసిత వాతావరణం గురించి అన్వేషణ చేయడం, సో అండ్ అక్కడున్న ఖనిజాల మీద పరిశోధన చేయడం అనేది దీని ప్రధాన లక్ష్యాలు అన్నమాట. సో నెక్స్ట్, అణ్వాయుధ ఒప్పందం పొడిగింపు. మనకు అణ్వాయుధ నిరోధం కోసం లేదా అణ్వాయుధ కట్టడి కోసం ప్రపంచంలో రకరకాల ఒప్పందాలు. ఒకటి ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని పిలుస్తాం. ఆ తర్వాత సిటీబీటీ, కాంప్రహెన్సివ్ టెస్ట్ ఫర్ బ్యాన్ ట్రీటీ అని పిలుస్తారు. అలాగే రష్యా, అమెరికా 2 దేశాలు ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలు. ఇండియా, పాకిస్తాన్ దగ్గర 120, 150 వరకే ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్. కానీ రష్యా, అమెరికాల దగ్గర 6,000 నుంచి 10,000 వరకు ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. బయటికి చెప్పే లెక్కలే 8,000 ఉన్నాయి రష్యాలో, ఇక చెప్పకుండా చాలా ఉన్నాయి. సో ఈ 2 దేశాలు కూడా అణ్వాయుధాలను కనుక మోహరిస్తే అది ప్రపంచ వినాశనాన్ని దారితీస్తుందని 2 దేశాలు 2010 ఏప్రిల్లో ఒక ఒప్పందం చేసుకునే, అదే న్యూ స్టార్ట్ ఒప్పందం. ఈ అణ్వాయుధ ఒప్పందాన్ని న్యూ స్టార్ట్ ఒప్పందం అంటాం. యాక్చువల్గా అప్పుడు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే 2010 ఏప్రిల్ 8 నుంచి 2021 ఫిబ్రవరి 5 వరకు ఒప్పందం ఉంటుంది. సో ఈ ఒప్పందం చేసుకున్న అమెరికా, రష్యాలు 1500 కన్నా ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ను కలిగి ఉండరాదు, మోహరించరాదు, దశల వారీగా తొలగించుకుంటూ వెళ్ళాలి, సో వాటిని డిస్మిటల్ చేయాలి అని అనుకున్నారు. సో బట్ ఇంకా నడుస్తుంది ప్రాసెస్. అందుకని 2021 ఫిబ్రవరి 5 నుంచి దీన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించారు. అంటే 2026 ఫిబ్రవరి 4 మిడ్నైట్ వరకు కూడా ఈ ఒప్పందం కొనసాగుతుంది. సో అంటే ఇటీవల అణ్వాయుధ ఒప్పందం 5 సంవత్సరాలు పొడిగించబడింది. దాన్ని మనం న్యూ స్టార్ట్ ఒప్పందం అంటాం. ఇది 2021 నుంచి ఫిబ్రవరి 5 నుంచి మరో 5 years పొడిగించబడుతుంది. సో నెక్స్ట్, తేజస్ విమానాల ఒప్పందం. తేజస్ భారత స్వదేశీ నిర్మిత ఒప్పందం. భారత్ అనేక దేశాల నుంచి విమానాలు దిగుమతి చేసుకుంది. సో ఆల్రెడీ మనకైతే ఎపిసోడ్లో డిస్కస్ చేశాం. మిగ్, దీన్ని 1962లో మిఖాయిల్ అర్టేగా అనే ఇంజనీర్ డిజైన్ చేశాడు. సో 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, అంటే పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా మారింది. మనం దానిలో విమానాల ద్వారా సహాయం చేస్తున్నాం, ఆపరేషన్ విజయ్ అన్నాం. అండ్ నౌకల ద్వారా సహాయం చేస్తున్నాం, ఆపరేషన్ ట్రైడెంట్ అన్నాం. సో ఈ ఆపరేషన్ విజయ్లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో అప్పుడు మిగ్ విమానాలు కీలక పాత్ర పోషించినాయి. యాక్చువల్గా మిగ్ విమానాలు మనకు అందజేసినప్పుడు రష్యా కాదు, యుఎస్ఎస్ఆర్ అనే సమాఖ్య ఉండేది. బట్ 1990sలో యుఎస్ఎస్ఆర్ ముక్కలు కావడంతో సో ఈ రష్యా మేజర్ దేశం, దాని నుంచి వచ్చింది రష్యా, వాళ్ళు మిగ్ విమానాల ఉత్పత్తి ఆపేశారు. బట్ మన వైమానిక దళంలో ఉన్న విమానాల్లో 75% విమానాలు మిగ్ విమానాలే. దాంతో వాటిని తొలగించలేక మనమే దానికి అసెంబ్లీ టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాం. ఇవి పాత తరం విమానాలు కావడం అండ్ మాటికి కూలిపోతున్నాయి. అందుకే వీటిని ఎగిరే శవపేటికలు అని పిలిచారు, ఎగిరే శవపేటికలు అంటారు. సో మిగ్ విమానాల్లో 21, 23, 25, 27, 29 వెర్షన్స్ ఉన్నాయి కదా, వాటిని దశల వారీగా తొలగిస్తూ వాటి ప్లేస్లో మనలు సుకోయ్ MK-30 అనే విమానాలు ప్రవేశపెడుతున్నారు. ఇవి కూడా రష్యా వాళ్ళు రూపొందించారు. అంటే మనం రష్యా నుంచి మిగ్, సుకోయ్ విమానాలు దిగుమతి చేసుకున్నాం. ఫ్రాన్స్ నుంచి గతంలో మిరేజ్ అండ్ రీసెంట్గా 2019 అక్టోబర్ 8 రోజు ఒక విమానం వచ్చింది, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీసుకొచ్చారు. సో అదే రాఫెల్. అండ్ బ్రిటన్ నుంచి జాగ్వార్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా నుంచి C-137J, C-130J, C-17 గ్లోబ్ మాస్టర్ 3 లాంటి విమానాలు తీసుకొచ్చుకున్నాం. ఇక మన దేశంలో ఇండిజినస్గా తీసుకున్నట్టుంటే సుకోయ్, ఆకాష్, రుస్తుమ్ ఇలాంటి హెలికాప్టర్లు, విమానాలు తయారు చేస్తున్నాం. దానిలో తేజస్ ఏంటంటే ఇది ప్రోటోటైప్ 6 వెర్షన్ ఇప్పుడు విడుదల చేస్తున్నారు. సో ఇది తేలికపాటి యుద్ధ విమానం, ఓకేనా. సో దీనిలో 14 సింగిల్ సీటర్, 2 సీటర్స్ విమానాలు కూడా ఉన్నాయి.
సో తేజస్ అంటే సంస్కృత పదం, ఇట్ మీన్స్ వైబ్రాంట్ అని అర్థం అన్నమాట. దీన్ని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు. సో డిఆర్డిఓ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 48,000 కోట్లతో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. డిఆర్డిఓ మీన్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది 1958లో ఢిల్లీలో ఏర్పడింది. సో క్షిపణులు, యుద్ధ పరికరాల తయారీ దీని లక్ష్యం అన్నమాట. ప్రస్తుతం దీని చైర్మన్గా సతీష్ రెడ్డి పనిచేస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన లండన్ ఏరోనాటికల్ సొసైటీలో మెంబర్షిప్ వచ్చిన ఏకైక భారతీయుడు సో సతీష్ రెడ్డి. సో మామూలుగా రఫేల్ విమానాలు తయారు చేసినప్పుడు భారతదేశంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉండగా మోడీ ప్రభుత్వం అవినీతిలో భాగంగానే వాళ్ళతో ఒప్పందం చేసుకున్న విమర్శలు వచ్చినాయి. సో ప్రభుత్వం ఏమంది, మేము హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాం. సో ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర అంత టెక్నాలజీ లేదు. రెండోది, మనకి ఇమ్మీడియట్గా చైనా, పాకిస్తాన్ నుంచి థ్రెట్ రాకుండా ఉండాలంటే విమానాలు కావాలి. సో అని ఇచ్చారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మనకు 1940లో ఏర్పడింది. సో ఇది 1964లో దీని పేరు మార్చబడింది. యాక్చువల్గా 1940లో దీన్ని హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నారు. 1964లో దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్గా పేరు మార్చారు. సో వాళ్ళతో 48,000 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా 83 తేజస్ విమానాలు అవి ఉత్పత్తి చేయబోతున్నారన్నమాట. సో నెక్స్ట్, ఈ ఛావని పోర్టల్ 2021 ఫిబ్రవరిలో కేంద్ర రక్షణ శాఖ ఈ పోర్టల్ని విడుదల చేసింది. ఈ చావని మీన్స్ ఏంటి అంటే, మనకి దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ బోర్డుల పరిధిలో 20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. సో మన దగ్గర కూడా హైదరాబాద్లో సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఏరియా ఉంది. సో అక్కడ స్పెషల్ ఎలక్షన్ అనేది జరుగుతుంది, సైన్యం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. సో 20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్న 62 కంటోన్మెంట్ బోర్డులలో రకరకాల పౌర సేవలను ప్రజలకు అందించాలి. సో దానికోసం ప్రజలు అప్లికేషన్ పెట్టడం, ఆన్లైన్లో వాళ్ళకు పోర్టల్ ఉంది. మామూలుగా మన కేంద్ర ప్రభుత్వం సుమారు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 800లకు పైగా సేవలు అందించడం కోసం ఉమాంగ్ అనే మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చింది. UMANG ఉమాంగ్. ఇక్కడ ఉమాంగ్ అంటే ఏంటి, యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని పిలుస్తారు. సో యాప్ ఒకటి తీసుకొచ్చింది. సో అదే లాగా మనకు ఏ విధంగానైతే సాధారణ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ అనే దాన్ని తీసుకొచ్చిందో, సో ఇక్కడ తీసుకొచ్చిందే ఈ చావని. సో దీన్ని 2021 ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. నెక్స్ట్, టీ-పోల్ యాప్కి అవార్డ్. రీసెంట్గా ఎన్నికల నిర్వహణ కోసం కూడా రకరకాల యాప్లు వస్తున్నాయి. దానిలో భాగంగానే హర్యానాలో దేశంలోని మొట్టమొదటి ఓటర్ పార్క్ని ఏర్పాటు చేశారు. అంటే ఓటింగ్ కేంద్రంలోకి వెళ్తే ఎన్ని దశలు ఉంటాయో అలాంటి మాక్ డ్రిల్ అనేది అన్నమాట ఇక్కడ చేస్తారు. సో ఇది గురుగ్రామ్లో. ఇక నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం నేతా అనే మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చింది. అంటే నేషనల్ ఎలక్టోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్ అనే మొబైల్ యాప్. సో అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చింది. దాన్ని టీ-పోల్ అంటాం. టీ-పోల్. కేంద్ర ఎన్నికల సంఘం మనకు 1950 జనవరి 25న ఏర్పడింది. దానిలో 1+2 మెంబర్స్ ఉంటారు. ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు సో ఒకరు సుశీల్ చంద్ర, 2 మనకి రాజీవ్ కుమార్, సో ఇద్దరున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు నిర్వహిస్తుంది. దానికి గాను కేంద్ర ఎన్నికల సంఘం తరపున ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎన్నికల ప్రధాన అధికారి ఉంటాడు. సో ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ప్రధాన అధికారి ఎవరంటే శశాంక్ గోయల్. ఇక రాష్ట్రంలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. దాని అధిపతిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి. గతంలో నాగిరెడ్డి ఉండేవారు, ఇప్పుడు పార్థసారథి వచ్చారు. సో వీళ్ళు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రూపొందించిన టీ-పోల్కి సో ఒక అవార్డు రావడం జరిగింది. దీన్ని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు, ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. సో నెక్స్ట్, బయో ఏషియా సమ్మిట్ 2021. బయో ఏషియా మామూలుగా బయోటెక్నాలజీ రంగం అనేది ఈరోజు ప్రపంచంలో శరవేగంగా పెరుగుతోంది. ప్రపంచ బయోటెక్నాలజీ రంగానికి హైదరాబాద్ ఒక హబ్గా ఉంది. సో దేశ బయోటెక్నాలజీ రాజధాని హైదరాబాద్. ప్రపంచ బయోటెక్నాలజీ ఇన్నోవేషన్స్లో ఎక్కువ కూడా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయి.
సో అని ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే. సో బయోటెక్నాలజీ రంగంలో సాధించిన ప్రగతి, సాధించాల్సిన లక్ష్యాలు, ఎదుర్కొన్న అవరోధాలు, ఇవన్నిటిని మదింపు చేయడం కోసం ప్రతి సంవత్సరం హైదరాబాద్ కేంద్రంగా బయో ఏషియా సదస్సు జరుగుతుంది. అలా 2021 ఫిబ్రవరి 22 నుంచి 23 వరకు బయో ఏషియా సదస్సు జరిగింది. దీనిలో బయాలజికల్ ఈ లిమిటెడ్ ఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా వీళ్ళిద్దరు కూడా సో ప్రత్యేక అవార్డ్స్ వచ్చినాయి, ఎక్సలెన్స్ అవార్డ్స్ వచ్చినాయి. జీనోమ్ వ్యాలీ అవార్డ్స్ అంటాం, అవి రావడం జరిగింది. కరోనా వ్యాధికి మనకి ఫ్రేజర్ కంపెనీ మొదటగా వ్యాక్సిన్ తయారు చేసింది. రష్యా వాళ్ళు 2020 ఆగస్టు 11 వాళ్ళు స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ విడుదల చేశారు. ఇక మన దేశంలో మేజర్గా 2 వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఒకటి కోవాక్సిన్, 2 కోవిషీల్డ్. కోవిషీల్డ్ మనకి పూణే కేంద్రంగా ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తే, కోవాక్సిన్ అనేది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేసింది. సో ఈ భారత్ బయోటెక్ లిమిటెడ్ ఎండి డాక్టర్ కృష్ణ ఎల్లాకే సో రీసెంట్గా జీనోమ్ వ్యాలీ అవార్డు వచ్చింది బయో ఏషియా సదస్సులో భాగంగా. సో భారత్ బయోటెక్ మన దేశంలోనే మనకి డయేరియాను కలిగించే వైరస్ రోటా వైరస్, దానికి అగెనెస్ట్గా రోటావ్యాక్ని తయారు చేసింది. మన దేశంలో రోటా వైరస్కి అగెనెస్ట్గా వ్యాక్సిన్ తయారు చేసిన మొదటి కంపెనీ అదే. సో ఇక ఓవరాల్గా తీసుకుంటే శాంత బయోటెక్ లాంటి సంస్థలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ప్రపంచంలో పచ్చ కమెర్లకు వ్యాక్సిన్ కనుగొన్న మొట్టమొదటి కంపెనీ శాంత బయోటెక్. సో ఇవి 2021 ఫిబ్రవరికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్. సో మిగతా అంశాలతో మళ్ళీ మార్చిలో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.